హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈరోజు ఇంట్లో కొన్ని చేప ముక్కలు ఉంచాను, 4 ముక్కలు. ఇదిగో చూసారా, దీన్ని ఇగురులా చేద్దాం అనుకుంటున్నాను. మన చేపలు తీసుకున్నానండి, పులుసు అది పెట్టాను. ఆ వీడియో ఇంకా పెట్టలేదు మీకు. ఇదిగోండి 4 తాకు ముక్కలు ఉంచాను అనమాట అండి. బాగుంటాయండి ఇవి, ఇగురు చేసుకున్నా ఎప్పుడు చేసుకున్నాను. ఈ 4 ఉన్నాయి కదా అని మా మనవడు వేపుదాం అనుకున్నాను, కర్రీలా చేయమన్నాడు. ఇదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను, కొంచెం టమాటా ఉల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను, ఒక 4 పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు. దీంట్లో కావాల్సిన ఉప్పు కారం. ఇదిగోండి ఉప్పు కారాలు కూడా పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టాను. ఈ కూర మనం చేసుకున్నాం. ఇలా ఇగురులో ఇది సింపుల్గా అయిపోద్దండి. మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నప్పుడే మనం కొన్ని ధనియాలు, కొంచెం కొబ్బరి, కొంచెం జీలకర్ర కూడా వేసుకున్న, అందులో కొంచెం లవంగాలు, యాలక్కాయలు కూడా వేసుకుంటే మనం పైన పొడులు ఏమీ వేసుకోవసరం లేదండి, మసాలా పొడులు ఏమీ. ఇది చేపల కూరలకి, పులుసులు పెట్టుకునే వాటికి ఇంక మనం ఏది అవసరం లేదండి, కాయగూరకనే చక్కగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి, మరి నేనైతే ఇలా చేస్తాను, మీరు కూడా ఒకసారి ఇలా చేసి పెట్టుకొని చాలా బాగుంటుంది. ఇంకొక మనం పొడుల కోసం ధనియాల పొడిని విడివిడిగా వేసుకోవాలి అవసరం లేదండి. కొంచెం ధనియాల క్వాంటిటీ ఎక్కువ, జీలకర్ర క్వాంటిటీ తక్కువ వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ వేసేసుకుంటే చక్కగా సూపర్గా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది పులుసులోకి, ఇగురులోకి, కాయగూరలోకి, ఏదైనా కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం స్టవ్ పెట్టుకుని ఆయిల్ పెట్టానండి. ఇప్పుడు మనం కర్రీ చేసుకోవడం చూపిస్తాం. ఇదిగోండి ఆయిల్ ఎక్కువ కదా. మనం ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసేసుకున్నాం. చిన్న కూర కదండి, అయిపోద్దండి మనకి, 10 నిమిషాలు కూడా పట్టదు. ఇప్పుడు ఇందులో పసుపు అదిని కొంచెం వేసుకుందాం. నా వీడియోస్ చూస్తున్నారు కదండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి, ఎవరికైనా చుట్టాలకి, తెలిసిన వాళ్ళకి. ఇదిగోండి కొంచెం మనం సాల్ట్ వేసుకుందామండి. దీన్ని కొంచెం సేపు మనం మసాలా అంతా ఉడకనిద్దామండి. మూత పెట్టుకున్నామండి. కొంచెం పసుపు, సాల్ట్ వేసాం కదా, మూత పెట్టుకున్నాం. ఒక నిమిషం ఒకసారి మనం మూత తీసుకుందాం. ఇదిగోండి ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా, మనం ఇందులో కొంచెం కారం వేసుకుందామండి. కొంచెం కారం వేస్తాను. సరిపోద్దండి, కొంచెం వేస్తాను, సరిపోద్ది. ఇప్పుడు మనం ఇలా ఈ చేపలో 4 ఉన్నాయండి, 4 కట్టుగా వేసేసుకున్నాం. ఇగురు చాలా బాగుంటుందండి. బొచ్చు కూడా మనం ఇగురు చేసుకోవచ్చండి. మా అత్తగారు, మా ఆడబొచ్చు గారు, ఆయన గారు ఉండేవారు, అన్నయ్య గారికి ఇగురు చేసేవారు పొట్ట ముక్కలు అనేవి అనమాట. ఇగురు చాలామంది బొచ్చు వండుకోరండి, బొచ్చు ముక్కలు అవి. మనం ఇప్పుడు వాటర్లో వేస్తాం కదండి. ఒకసారి మనం, ఇది కాలదండి, ఒకసారి దీన్ని ఇలాగా టర్న్ చేసుకుందామండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుంటే 10 నిమిషాల్లో అయిపోతుంది. చిన్న కూర కదండి, ఎలాగా వండుతున్నాను కదా అని ప్రతిదీ వీడియో చేస్తాను అంతే అండి. ఇదేదో మీకు తెలియదని, మీరు నేర్చుకుంటారని ఏం కాదు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుకుంటాం కదండి. అందుకే మనం ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు వండుకుంటాం. ఒకసారి మనం మూత తీసి చూసుకుందాం. ఇదిగోండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా.
ఇదిగోండి ఇలా ఏదో ఒకటి నీసు ఉండాలండి మా అబ్బాయికి మా మనవడికి. తినరండి అస్సలు కాయగూర లేదు, తింటే పప్పు తింటాడు బాగా ఇష్టంగా గోంగూర. అందుకే నేను ఎక్కువ చేపలు చికెన్ వండుతున్నానండి ఎక్కువ. మేమంటే అది ఉన్నప్పుడు ఇంకో 2 కూరలు ఉండాలి. తినరండి, నేను కూడా తిన్నాను పెద్ద చికెన్ అది. చేపలు అయితే నేను కొడుతుంటాను. ఇంకొక నిమిషం ఉడికిపోతుందండి. మనం ఉప్పు చూద్దామండి. ఉప్పు చూసి సరిపోతే సరిపోలేదు, కొంచెం వేస్తాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కూర. మనం కొంచెం 2 నిమిషాలు 1 నిమిషం సిమ్లో పెట్టుకున్నాం. ఒకసారి మూత తీసి చూసుకున్నాం. పట్టుకొని కూర వేసింది. ఇది ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి. మనం ఇప్పుడు ఈ కర్రీని స్టవ్ కట్టేసుకుని దింపేసుకున్నాండి. ఆయిల్ చూడండి అలా వచ్చింది. ఇంకా చేపలు వెళ్ళిపోతాయి కదా, తొందరగానే అయిపోద్దండి. ఇగురు కదా మనకు త్వరగా అయిపోతుంది. మనం ఇప్పుడు కింద దింపేసుకున్నాం కర్రీ. స్టవ్ కట్టేస్తున్నాను. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది కదా. ఈరోజు మా లంచ్ వచ్చి ఇదిగోండి, మేము ఈరోజు రైస్, వైట్ రైసు, ఇదిగోండి పెండలో మామిడికాయ కూర చేసాను. ఇదిగోండి ఇప్పుడు చేసిన చేపల కూర. ఇది విడివిడిగా వీడియోలు తీసాను. ఈ పెండల మామిడికాయ కూడా ఒక వీడియో తీసాను, పెడతానండి. ఇదిగోండి చేపలు ఎగురు చేసాం కదండి, చాలా బాగుంటాయి చేపలు, ముళ్ళు ఒక్కటే ఉంటుందండి. ఇదిగోండి పెరుగు. ఈరోజు మా లంచ్ వచ్చి ఇదన్నమాట. చూసారా ఎలా ఉందో? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాను.